హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో స్వర్ణగిరి వెళ్ళాను. ప్లీజ్ మొత్తం వీడియో చూసి ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. స్వర్ణగిరి వెళ్ళగానే స్టార్టింగ్లో స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గంలో వెళ్ళాలి. మొత్తం 108 మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కుతుంటే స్వామివారి దశ అవతారాలు పాలరాతితో ఉంటాయి. ఈ కాలంలో చాలా మందికి స్వామివారి అవతారాలు తెలియదు. సో మనం తెలుసుకోవచ్చు. మెట్లు ఎక్కిన వెంటనే కుడివైపున గరుడ ఉంటారు. ఎడమవైపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దారి ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు సెల్ ఫోన్స్ కెమెరా డిపాజిట్ కౌంటర్లో ఇవ్వాలి. అమ్మాయిలు జడ లేదంటే కొప్పు వేసుకోవాలి. చున్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్లీవ్ డ్రెస్ అస్సలు ఎలో లేదు. గుడి మొత్తం గోడలకి గోవిందనామాలు ఉంటాయి. స్వామివారిని చూడగానే తిరుపతికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. 12 అడుగుల ఎత్తున స్వామివారు ఉంటారు. పక్కనే పద్మావతీదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ హనుమాన్ కట్టడం అయితే యూనిక్గా ఉంటుంది. చిన్నపిల్లలు హ్యాపీగా డ్యాన్స్ వేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది విగ్రహం. హనుమాన్ పక్కనే గంట ఉంటుంది. ఇది 1.2 టన్స్ వెయిట్ ఉంటుంది. ఒక్కసారి గంట కొడితే 2 నిమిషాల వరకు శబ్దం అలాగే ఉంటుంది. గరుడ విగ్రహం వెనకాల జలనారాయణుడు ఉంటాడు. ఇలాంటి కట్టడం ఫస్ట్ నేపాల్లో ఉంది. ఆ తరువాత మన భువనగిరి తెలంగాణలోనే ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి ఊరేగింపు అవుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం అవుతుంది. మొత్తం 1200 మంది ఒకేసారి తినే అంత పెద్ద హాల్ ఉంది. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.